ఆ విధంగా తను కూడా రక్తం ఇచ్చి వెళ్ళిందంట. అవునా? ఈ విషయం నాతో చెప్పలేదే. ఎవరితో చెప్పొద్దని కూడా చెప్పిందంట. దానివన్నీ దొంగ బుద్ధులు. అలా ఎందుకంటారమ్మా? ఈ రోజుల్లో చాలామంది చేయని వాటి గురించి కూడా చెప్పుకుంటారు. మరి అంత చిన్నపిల్ల చేసిన దాని గురించి కూడా చెప్పొద్దంది. అందుకు ఎంత గొప్ప మనసు ఉండాలి. కొందరు అంతే సార్, తాము చేసిన సాయం గురించి ఎవ్వరికీ చెప్పుకోరు. కుడి చేత్తో చేసిన దాన్ని ఎడమ చేతికి తెలియనివ్వరు. కుడి కన్నుతో చూసిన దాన్ని ఎడమ కన్నుకు తెలియనివ్వరు. అంత గొప్పోళ్ళు సార్ వాళ్ళు. సరేలేండి, చేస్తే చేసింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నీ బ్లడ్ తీసుకోవడం కరెక్టే కాదమ్మా. అందుకు నీ ఏజ్ సరిపోదని మా ల్యాబ్ టెక్నీషియన్స్ చెప్పినా కూడా వారి మాట వినకుండా తీసుకునేంత వరకు బతిమలాడుకుందంట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీలో ఎవరి బ్లడ్ సెట్ కాలేదు, తనది మాత్రమే సెట్ అయింది. అయితే సమస్య ఏముంది? దాంతో ఆపరేషన్ మొదలు పెట్టండి. చిన్నపిల్లల దగ్గర నుంచి బ్లడ్డే తీసుకోకూడదు సార్, అది రూల్, నేరం కూడా. అదీ కాకుండా వారి బ్లడ్లో ఉండే కౌంట్ పెద్దవాళ్ళకి సరిపోదు. అందుకని ఆపరేషన్కి ఖచ్చితంగా వేరే వాళ్ళు డొనేట్ చేయక తప్పదు. సో ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సిందే. కళ్ళ ముందున్న బ్లడ్ వదిలేసి బయట వెతకమంటారేంటి? చంకలో పెళ్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు. చట్టరీత్యా నేరం అని చెప్పాను కదా. డాక్టర్, ఈ విషయం బయటికి చెప్పుకుంటామా ఏంటి? తొందరగా కానివ్వండి సార్. ఇటువంటి హాస్పిటల్స్లో ఎన్ని నేరాలు గొర్రెలు జరగడం లేదు, మాకు తెలీదా ఏంటి? మా దగ్గర అలాంటివి జరగవు సార్. దొరకనంత వరకు అందరూ దొరలే సార్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం. ఆపరేషన్ 6 గంటలో మొదలు కావాలి. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో చేయండి. ఇదంతా నీ పనేనా? దేని గురించి మాట్లాడుతున్నారు? నీ కూతుర్ని మా ముందు డాక్టర్లతో పొగిడించడం కోసమేనా దాని రక్తం ఇప్పించావు? మీరనే మాటలకు నా రక్తం మరిగిపోతుంది. నిజంగా నా కూతురు అంత పని చేస్తుందని నాకు తెలీదు. నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకండి. ఎందుకే ఇంకా దాచిపెడతావు? నీ కూతుర్ని మాకు దగ్గర చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావని ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ సత్యగడితో సంబంధం ఉన్న విషయం ఇప్పటిదాకా ఒప్పుకుందా ఏంటి? అంత పెద్ద విషయాలు ఎలా ఒప్పుకుంటుందిలే గానీ కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నా ఒప్పుకోవచ్చు కదా. నోరు ముయ్యండ్రా మీరు. పాపపు మాటలు మాట్లాడితే నోళ్లు పడిపోతాయి మీకు. మాటి మాటికి సత్య పేరు ఎందుకు తీసుకొస్తున్నావే? సత్యతో సంబంధం ఉందని ఎలా అనుకుంటున్నావు? మేము ఏకాంతంగా గడపడం నువ్వు చూసావా? మాకు పరుగులు వేసావా? మా ఇంటికి కోడలు అయ్యావు కాబట్టి పతివ్రత మాటలు మాట్లాడుతున్నావు. అంతకుముందు నీ బతుకేంటి? పప్పుల్లో తెల్ల ఆర్లు గడిపావు కదా. నీ చరిత్ర నాకు తెలీదా? అవని, నా బంగారం గురించి అలా తప్పుగా మాట్లాడుకో. ఒక మాట అనడమే కాదురా, అటు నుంచి ఒక మాట వచ్చినప్పుడు పడాలి కూడా. అందుకనే అంటారు నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిదని. ముందు మనం శ్రీకర్ని ఎలా బతికించుకోవాలో దాని గురించి ఆలోచించాలి. తెలిసిన వాళ్ళందరికీ ఓ నెగిటివ్ గురించి అడుగుదాం. ముందు అందరూ ఆ పని చేద్దాం. ముందు ఫోన్ చేయండి. నాన్న మెలకులోకి వచ్చారా అమ్మా? ఇంకా లేదమ్మా, ఆపరేషన్ కూడా మొదలు కాలేదు. రక్తదానం చేసే వారి కోసం ప్రయత్నం చేయాలి. మీరందరూ ఇచ్చారు కదమ్మా. మాలో ఎవరిది సెట్ కాలేదు. నువ్వు దానం చేసింది సెట్ అయింది. కొన్ని విషయాలు నువ్వు దాచినంత మాత్రాన దాగవు తల్లి. డాక్టర్ గారు అంతా చెప్పారు. డాక్టర్ గారు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడగడం దూరం నుంచి గమనించాను. అందుకే ఆ విధంగా చేయాల్సి వచ్చింది. నాన్నను బ్రతికించుకోవడం కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానమ్మా. నాన్నకేం కాకూడదంతే. నువ్వు తండ్రి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు. మీ నానమ్మ వాళ్ళు మాత్రం ఇంకా బురద జల్లుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఎవరు ఏమన్నా మనం పట్టించుకోకూడదు. మనసుకి అస్సలు తీసుకోకూడదు.
ఓ చెవితో విని మరో చెవితో వదిలేయాలి. నీ మంచితనం తొందరలో వాళ్ళకి అర్థం కావాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి నువ్వు నాతో చెప్పకుండా తొందరపడి ఎలాంటి పనులు చేయకు. ఎందుకంటే నువ్వు దానం చేసిన రక్తం ఆపరేషన్లో ఉపయోగించడం చట్టరీత్యా నేరమంట. అందుకే మళ్ళీ ప్రయత్నం చేయాలి. నా తల్లిదండ్రులు ఇచ్చిన రక్తాన్ని ఆపద సమయంలో నా తండ్రికి ఇస్తున్నాను. ఇందులో తప్పేముంది? అది కాదమ్మా. ఓ కూతురు తన తండ్రిని బ్రతికించుకోవద్దని చట్టం చెప్తుందా? చట్టం ఏం ఆలోచించినా అందరికీ మంచి జరగడం కోసమే తల్లి. నువ్వు దానం చేసిన రక్తం ఉపయోగపడకుండా పోయినందుకు నీకు బాధ అనిపించొచ్చు, కానీ మనం చట్టాన్ని కూడా గౌరవించాలి, సరేనా? ఇప్పుడు నాన్న పరిస్థితి ఏంటి మరి? రక్తం గురించి ప్రయత్నం చేస్తున్నాం. హలో నిరోష, ఎక్కడున్నా? మీ కమ్యూనిటీ గ్రూప్లో కూడా ఆ మెసేజ్ పెట్టండి సుభాష్ గారు. ఆపరేషన్ టైం అవుతుంది, ప్లీజ్ బ్లడ్ తొందరగా కృష్ణ, కావాలి. ఫోన్ చేయరా. అరే గోపి, లైన్లోనే ఉన్నాను. మనోళ్ళ దగ్గర ఏమన్నా దొరికే అవకాశం ఉందా? మన పొట్టి మహేష్ది ఆ గ్రూపే కదా. ఏంటి, రాత్రి ఆల్కహాల్ తీసుకున్నాడా? కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. ఒక్కరోజు తాకపోతే చచ్చిపోతాడా? కక్కుర్తేదవా? సరే సరే, మన ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ట్రై చేయి. ఇమ్మీడియట్లీ కాల్ చేయరా నాకు. అరే ఎమర్జెన్సీ రా, అర్థం చేసుకో. తెలిసిన వాళ్ళకి తెలిసిన బ్లడ్ బ్యాంకులకు ఫోన్ చేశాను. ఎక్కడ అవైలబుల్ గా లేదంటున్నారు. ఇప్పుడు ఎలారా దేవుడా? ఏమైంది? అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్, ఎక్కడా దొరకడం లేదు. అలా అంటే ఎలాగమ్మా? ఆపరేషన్ ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇక్కడ నుంచి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఎంతో వాల్యుబుల్. మీరు ఎంత తొందరగా ఆ గ్రూప్ బ్లడ్ తీసుకురాగలిగితే అంత మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. రక్తదానం చేసేవారు సమయానికి దొరక్కపోతే ఏంటి పరిస్థితి? మన సమస్యకు మరో పరిష్కారమే లేదా? ఇటువంటి సమయంలో మన స్వామీజీ గారు ఏదైనా సలహా సూచించి బ్రతికించగలరేమో. అయితే వెంటనే ఆయనకి ఫోన్ చేయండి. హా, చెప్పండి ప్రసాదరావు గారు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. అందరూ బాగున్నారా? అత్యవసర పరిస్థితుల్లో మీకు ఫోన్ చేయడం జరిగింది. అనుకున్నాను. మీ దగ్గర నుంచి వస్తున్నది ఫోన్ కాదు, సమస్య అని